వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. రైల్వే స్థలాలను దౌర్జన్యంగా ఆక్రమించుకున్న చొరబాటుదారులను కోర్టు ఆదేశాల ప్రకారం తొలగించడానికి ప్రయత్నించిన ముంబై పోలీసులపై ఆక్రమణదారులు దాడికి తెగబడ్డారు. వీరిలో చాలా మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ ముస్లిం వలసదారులే. కాంగ్రెస్ పార్టీ తన స్వార్థ ఓటు బ్యాంకు రాజకీయం కోసం మొదట దిలీప్ కుమార్ అలియాస్ యూసఫ్ ఖాన్, తర్వాత తమ ఎంపీ సునీల్ దత్ ద్వారా వీరందరినీ ఇక్కడికి తరలించింది. సిమెంట్ ఇటుకలతో పోలీసుల తలను పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్న వారిని బరితెంపు చూస్తే ఒక్కసారిగా ఒళ్ళు గగ్గురమనిపిస్తోంది. మరోవైపు చొరబాటుదారులు ఆడవాళ్లు పోలీసులపై దాడి చేయడానికి ఎలా సిద్ధమవుతున్నారో కూడా అర్థమైంది. ఇలాంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడుతూనే మళ్ళీ తామే బాధితులమంటూ నటించడం వీరి నైజం. ఒకప్పుడు బాంద్రా రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు వెళ్లడానికే భయపడేలా మారాయి. అక్కడ జరిగే నేరాల కారణంగా బాంద్రా టెర్మినస్ నుంచి దూర ప్రాంత రైళ్లు ఎక్కాలంటేనే సామాన్య ప్రజలు వణికిపోయేవారు. రియాక్ట్ అయి అల్లర్లకు పాల్పడి పోలీసులపై దాడి చేసిన 16 మంది చొరబాటుదారులను పోలీసులు ప్రస్తుతం అరెస్ట్ చేశారు. ఈ ఘటన గతంలో జరిగిన ఆజాద్ మైదాన్ అల్లర్లను గుర్తుకు తెస్తోంది. అప్పట్లో ఈ కొంతమంది దౌర్జన్యదారులు అమర్ జవాన్ జ్యోతిని ప్రజలను టార్గెట్ చేయడమే కాకుండా మహిళా పోలీసు అధికారులను కూడా వేధించారు. ఆ సమయంలో తమ తోటి మహిళా కానిస్టేబుల్ రక్షించడానికి ప్రయత్నించిన పోలీసులను అప్పటి పోలీస్ కమిషనర్ అరూప్ పట్నాయక్ తీవ్రంగా మందలించారు. కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో చర్యలు తీసుకోకుండా అడ్డుకున్నారు. మహిళా కానిస్టేబుల్ పై దాడులు జరుగుతున్నా చూస్తూ ఊరుకునేలా అప్పటి పోలీస్ కమిషనర్ ప్రవర్తించడం మన పోలీసు వ్యవస్థ ప్రభుత్వం మరియు పోలీసుల చేతగానితనాన్ని ప్రశ్నిస్తూ ఒక ఉద్వేగభరితమైన కవిత రాసినందుకు సుజయ్ పాటిల్ అనే మహిళా కానిస్టేబుల్ ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఇక ప్రశ్నించేందుకు ఆమెను ఒక మహతోన్మాదిగా చిత్రీకరించారు. జావేద్ అఖ్తర్ లాంటి వారు ఆమెపై విషయం కక్కారు. జావేద్ అఖ్తర్ ఒక నాస్తికుడని కొందరు భ్రమపడుతున్నారు. కానీ అతను అవసరాన్ని బట్టి రంగులు మార్చే రకం. 1970 నుంచి 80లలో వచ్చిన అనేక హిందూ వ్యతిరేక బాలీవుడ్ డైలాగులను రాసింది అతనే. కానీ ఇప్పుడు నిధా ఖాన్ మరియు ఈ చొరబాటుదారులపై జరుగుతున్న చర్యలే దీనికి నిదర్శనం. కాబట్టి భయపెట్టాలి అని చూస్తే భయపడే వ్యవస్థ నుంచి భయపెట్టాలి అనుకున్న వాళ్ళని వెళ్ళగొట్టి వ్యవస్థ తయారైంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. ఆర్ వాయిస్ కి ఆర్థికంగా చేయూతనందించండి. మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది. ఇది చెప్పడంలో ఎలాంటి మొహమాటము లేదు. మీరు లేకుంటే ఈ ఛానలే లేదు. ఆర్థికంగా ఈ ఛానల్ ని నిలబెట్టే బాధ్యత కూడా మీదే. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.